ఇచ్చినట్టేగా. హాస్టల్ కూడా సంవత్సరం అయితే అంత గట్టి చూడు. హాస్టల్ మొత్తం అడుపై తీసుకుంటే ఫుడ్ చూడు ఎట్లుంటుంది, మొత్తం ఘోరంగా ఉంటుంది అటుపడి. నా పేరు గొర్రెపాటి రమేష్, ప్రగతిశీల యువజన సంఘం POL ఖమ్మం జిల్లా కార్యదర్శి. ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం క్రాస్ రోడ్లో గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ నందు నిన్న సాయంత్రం 20వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల సమయంలో తెలుగు టీచర్ లక్ష్మణ్ అనే వ్యక్తి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా బూతు పదజాలాలతో తన చేతులు ఉన్నటువంటి డస్టరు చెక్క డస్టర్తోని దాదాపు 20 నుంచి 25 మంది విద్యార్థులను చిత్రహింసలకు గురి చేసి విచక్షణ రహితంగా హింసించడం అనేది జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకుంటే పూర్వపరాలు మొత్తం కూడా తెలుసుకుంటే ఒక పథకం ప్రకారమే 9వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు బిడ్డ ఖబర్దార్, మీరు 10వ తరగతి ఖచ్చితంగా వస్తారు, 10వ తరగతిలో మీ అంతు చూస్తా అని చెప్పేసి గత సంవత్సరం నుంచే ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వస్తున్నటువంటిది మేము తెలుసుకున్నాం. ఇక్కడ ఆయన తీరు కానీ మిగతా ఉపాధ్యాయుల పట్ల కానీ ఆయన ఉన్న తీరు కానీ చాలా డిఫరెంట్గా కనపడతా ఉన్నది. ఇక్కడ ప్రిన్సిపాల్ని మేము పరిశీలన చేస్తే ప్రిన్సిపాల్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం టీచర్లు ఒక ఎత్తు అయితే ఆయన ఒక రివల్యూషనరీగా మొత్తం కూడా వ్యతిరేకంగా భిన్నంగా వ్యవహరించేటువంటి తీరు ఇక్కడ కనపడతా ఉంది. మొత్తం కూడా ఒక సంవత్సరం క్రితం ఇక్కడ పనిచేసినటువంటి మధుసూదన్ అనే ప్రిన్సిపాల్ కూడా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే విద్యార్థులు స్వచ్ఛందంగా ఇక్కడ నుంచి తిరుమలాయపాలెం వరకు ర్యాలీగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు విద్యార్థులుగా యువజన సంఘాలుగా మేము వచ్చి అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వ అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. అదే తరహాలో సంవత్సరం తిరగకముందే మళ్ళీ ఇదే హాస్టల్లో సమస్యలు పునరావృతం అవుతున్నాయి తప్ప సమస్యల ముగింపు అనేది రావటం లేదు. ఒక RCO పరిధిలో ఒక జిల్లాకు ఒక RCO ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండే, మొత్తం కూడా 2 జిల్లాలు కలిపి ఒకటే RCO ఉండటం వల్ల చాలా గిరిజన హాస్టల్స్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయి సమస్యల వలయంగా మారిపోతాం తప్ప ఇక్కడ సమస్యలు పరిష్కరించే తీరుగా ఇక్కడ కనపడతలేదు. మొత్తం కూడా నిన్న ఎవరైతే లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు ఉన్నాడో విద్యార్థుల పట్ల విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి లక్ష్మణ్ని తన విధుల నుంచి బర్తరఫ్ చేయాలి. అతనికి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇంక్రిమెంట్స్ ఏవైతున్నాయో అవి కూడా ఒక్కటి కూడా రాకపోకుండా ఇది పూర్తిగా మళ్ళీ ప్రభుత్వంలో ఉద్యోగం కల్పించుకోకుండా పూర్తిగా విధుల నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము ప్రగతిశీల యువజన సంఘంగా SFIగా PDSUగా విద్యార్థి వామపక్షాలుగా మొత్తం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మంత్రులుగా ఉన్నటువంటి జిల్లా మంత్రులు పాలేరు నియోజక ఎమ్మెల్యే
మొత్తం కూడా ఇక్కడ స్పందించి హాస్టల్ను పరిశీలన చేయాలి. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. ఇక్కడ విద్యార్థులకు తల్లిదండ్రులు మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా భద్రాచలం, కొత్తగూడెం, కొయిరా, కొనిజేరు నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ప్రభుత్వం నుంచి మేము కోరుతా ఉన్నాం. తక్షణమే అతన్ని క్రిమినల్ కేసులు పెట్టాలి, అతన్ని జైలుకు పంపాలి, అతని విధుల నుంచి బహిష్కరించాలి. లేకపోతే విద్యార్థి వామపక్షాలుగా బలోపేతం చేస్తూ విద్యార్థి ఉద్యమాలు ఐక్యం చేస్తూ విద్యార్థులు మొత్తం కూడా ఇక్కడి నుంచి ఐటీడీఏ దాకా కూడా ర్యాలీగా నిర్వహిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి. తిరుమలపాలెం మండల కేంద్రం మాదిరిపురంలో నడుస్తున్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నిన్న సాయంత్రం తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి లక్ష్మణ్ అనే ఓ కీచకుడు చాలా దుర్మార్గంగా పోలీస్ స్టేషన్లో ఖైదీలను కూడా కొట్టనటువంటి విధంగా విద్యార్థుల పైన దాడి చేసి తన పైచాచిక ఆనందాన్ని పొందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పాఠశాల ఇప్పుడే కాదు, ఈ పాఠశాల ఏర్పడినప్పటి నుంచి కూడా విద్యార్థులు సమస్యలకు నిలయంగా ఈ పాఠశాల ఉన్నది. ఈ పాఠశాల గతంలో తిరుమలపాలెం మండల కేంద్రంలో నడిచినప్పుడు కానీ, రఘునాథపాలెంలో నడిచినప్పుడు కానీ, ఇక్కడికి వచ్చినాక కూడా విద్యార్థులు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి విద్యార్థులే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ రోజు రోజుకి సమస్యలు తలెత్తుతున్నాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దాంతోపాటు విద్యార్థులు ప్రభుత్వం కల్పించినటువంటి వస్తువులు లేకనే ఓ పక్క సతమతం అవుతూ ఉంటే, ఓ పక్క ఇలాంటి కీచకులు విద్యార్థుల పైన దాడి చేసి వాళ్ళ పైచేతికి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఆర్సీఓ గారు ఇక్కడికి వచ్చారు, సందర్శించారు, ఆయన్ని సస్పెండ్ చేసినట్టు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఈ సస్పెండే కాదు, ఆయన్ని పూర్తిగా విధుల నుండి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, అలాగే పీవైఎల్ యువజన సంఘంగా తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు ఆయన్ని గట్ట బర్తరఫ్ చేసి ఆయన పైన క్రిమినల్ కేసులు పెట్టకపోతే మేము ఐటీడీఏ వరకు కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల తల్లిదండ్రులను ఐక్యం చేసి ఐటీడీఏ వద్ద కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పేరు మస్తాన్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. నిన్న ఏదైతే పాలేరు నియోజకవర్గం తిరుమలపాలెం మండల కేంద్రంలో ఉన్న మాదిరిపురం సుప్లెంట్ క్రాస్ రోడ్లో ఉన్న ఏదైతే ఎస్టీ గురుకులం ఉందో ఆ గురుకులంలో తెలుగు ఉపాధ్యాయులు 10th క్లాస్ చెప్తా ఉన్నాడు. మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి ఎన్ని మార్కులు తక్కువ వస్తే అన్ని మార్కులలో దెబ్బలు కొట్టిన పరిస్థితి నిన్న ఈ గురుకులంలో కనపడుతోంది. ఇది ఒక్క గురుకులం కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా అన్ని బయటపడట్లే. ఈ గురుకులంది ఇది రెండోసారి బయటపడడం. గతంలో విద్యార్థులు మొత్తం సొంతంగానే విద్యార్థులు తిరుమలపాలెం దాకా ర్యాలీ తీయడం అనేది జరిగింది. విద్యార్థులు భోజనం మంచి పెట్టట్లేదని చెప్పి గొడవతో ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నా కూడా జిల్లా అధికారులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు ఏమీ స్పందించలేదు. ఈ గురుకులాల్లో పట్టించుకునే పరిస్థితి ఈ అధికారులు నిర్లక్ష్యంగా ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో అంతే జరిగింది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులకి మేము మొత్తం చూసుకుంటామని చెప్పి గత ఎన్నికలలో హామీ ఇచ్చారు. ఏది ఇదేనా మీ హామీ ఇచ్చింది, ప్రజాపాలన ఇదేనా అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఇక్కడ ఏదైతే తిరుమలపాలెం మండల కేంద్రంలో గురుకులంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలి. విద్యార్థులను నిన్న దాడి జరుగుతుంది, ఇంతవరకు హాస్పిటల్ చూపించని పరిస్థితి ఈ రోజు గురుకులంలో కనపడుతోంది. ఇక్కడ స్టాఫ్ లో ఉన్న మేడమ్స్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి కనపడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఒకే ఆర్సీఓ గారు పనిచేస్తా ఉన్నారు. కానీ జిల్లాకి ప్రత్యేకంగా ఆర్సీఓని నిర్మించాలని చెప్పి ఈ ప్రభుత్వాలు మేము కోరుతా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వాలు ఏమి పట్టించుకోకుండా ఈరోజు బడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి వైపే, ప్రైవేట్ యూనివర్సిటీల వైపు ఆలోచించిన పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులు ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిన్న కూడా సూర్యాపేటలో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. అదే గురుకులాల్లో జరుగుతూ ఉంది. కానీ అధికారులు ఏమి పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పి ఈరోజు విద్యార్థి సంఘంగా, యువజన సంఘంగా పేరెంట్స్ తరపు నుంచి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ గురుకులాన్ని ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు తక్షణమే ఇక్కడికి వచ్చి సందర్శించి తక్షణం వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. ఆర్సీఓ గారు ఏదో మాయ మాటలకే చెప్తా ఉన్నారు, మేము యాక్షన్ తీసుకున్నాం, సస్పెండ్ చేసినాం, కేసు నమోదు అని చెప్తా ఉన్నారు. కేసు నమోదు అయితే తక్షణ కోర్టులో అతన్ని ఆదర్శపరచాలి, పేరెంట్స్ కి హామీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే విద్యార్థులకు న్యాయం అయ్యేంత వరకు కూడా న్యాయం, విద్యార్థులకు హాస్పిటల్ చూపించేంత వరకు విద్యార్థుల పట్ల ఏం జరిగినా కూడా విద్యార్థి సంఘాలు పోరాటాలు నిర్వహిస్తుంది. ఈ విద్యార్థులకి న్యాయం జరగని ఏడల ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను హెచ్చరికలు జారీ చేస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు. మాది ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం, మాది గోల్తండ అండి. పిల్లల మీద 9th నుంచి కక్ష ఉందట లక్ష్మణరావు సార్ అనే వారికి.
ఇగో ఇప్పుడు ఈ రకంగా మార్కులు తక్కువ వచ్చినాయని 100కు 100 రావాలి, 50 వస్తే 50 దెబ్బలు కొట్టి అందులో జమ చేసుకున్నాడు. ఇట్లాంటిది పరిస్థితి వాళ్ళు కొట్టినా కూడా ఇంతవరకు ఇక్కడ టీచర్లు ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా హాస్పిటల్కి తీసుకెళ్లడమా, మెడిసిన్స్ ఇప్పించడమా, ఇంజెక్షన్ చేయించడమా, ఇది రెస్పాండ్ అవ్వని సంఘటన. ఇది చాలా నిర్లక్ష్యం అని నేను గట్టిగా ఖండిస్తున్నాను. ఎన్నో తరగతి మీ పిల్లగాడు? 10th క్లాస్. 10th చదువుతాడు. మరి మీ పిల్లలు ఇంతవరకు చెప్పిండు, ఇప్పుడు ఇది రెండోసారి ఉన్నారు. ఎలా చేసిండు? ఒక్కడే సార్ అయి ఉండి 40 మంది 20 మంది కొట్టిందంటే దానికి కారణం ఏంటో కొట్టినోడు సార్ రావాలి, ఆర్సీఓ సార్ రావాలి, కలెక్టర్ రావాలి. ఇప్పుడు తల్లిదండ్రులు సస్పెండ్ అవ్వాలి, జాబ్ ఎక్కడ రాకుండా రావాలి, అంట్లు తోముకోవాలి. అది తల్లిదండ్రులే కొట్టట్లే ఇంతవరకు. చిన్నగా చెప్పాలి, చెప్పే విధంగా చెప్పాలి, కొట్టే విధంగా ఇక మీరు కొట్టాలి. దానికి కూడా కారణం ఉంటుంది, హద్దు ఉంటుంది, పద్ధతి ఉంటుంది. అవన్నీ పక్కన పడేసి వాడు సొంతంగా వాడు కఠినంగా శిక్షిస్తున్నాడు. అది మేము అస్సలు సహించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం తల్లిదండ్రులు. కొత్తగూడెం జిల్లా మాది. బాబుకి 9th క్లాస్ అప్పుడు ఇక్కడ వచ్చింది గురుకుల సీటు. అయితే అసలు ఇలాంటివి జరుగుతుందని మాకు ఎప్పుడు చెప్పలేదు. ఏమైనా నేను అడుగుతూనే ఉంటా, బాబు మరి ఎలా చెప్తున్నారు సార్ వాళ్ళు, నీతో మంచిగా ఉంటున్నారా, ఫ్రెండ్షిప్గా ఉంటున్నారా, ఎలా చెప్తున్నారా అనేది కూడా నేను అడుగుతూనే ఉంటా. కానీ మా బాబు అసలు ఎప్పుడు ఏనాడు కూడా అలాంటి విషయాలు చెప్పలేదు. కానీ అసలు కొట్టడానికి ఆయన రూల్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ సార్కి. మేము కని పెంచి పోషించి 10th క్లాస్ మా బాబు వచ్చినా కూడా మేము ఒక్క దెబ్బ అనేది కొట్టలేదు. అలాంటిది ఆ సార్ సరే నా కొడుకు రాలేదు, చదువుకోలేదు, ఏమీ మార్కు రాలేదు, సరే రాకపోతే మాకు ఫోన్ చేయాలి, మాకు పిలిపించి మాట్లాడాలి. ఏంటమ్మా మీ బాబు చదువుకోవట్లేదని మాతో కనీసం మా పేరెంట్స్ మేము వచ్చి మాట్లాడేవాళ్ళంగా సార్ వాళ్ళతో కనీసం మాకు చెప్పకుండా అందరినీ దెబ్బ కొట్టడానికి ఆయనకు రూల్స్ ఎవరిచ్చినప్పుడు కొట్టిండు. అసలు ఒక్క దెబ్బైనా కొట్టాలి, ఇన్ని దెబ్బల డస్టర్తో కొట్టడానికి ఆయనకి ఏ రూల్స్ వచ్చింది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి. వాడు కొట్టడానికి అంత హక్కు లేదు. ఈ సమాజానికి హక్కు ఉందా? పిల్లలు కొట్టడానికి పేరెంట్స్కే లేదు, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే మేము ఏం కోరుతున్నామంటే ఆయనకి సస్పెండ్ చేసి ఎక్కడ జాబు రాకూడదు. కోర్టులో సబ్మిట్ చేసినట్టు మాకేమైనా ప్రూఫ్స్ ఇచ్చినాక మేమైతే ఆగం, మేము పోరాడుతూనే ఉంటాం. ఇక్కడ రావాలి, కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే రావాలి, అందరూ రావాలి, స్పందించాలి. నిన్న 6 గంటలు జరిగింది, కనీసం తల్లి పేరెంట్స్కి అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సరే పక్కన వాళ్ళు చెప్పినా మేము వచ్చినాం. కానీ ఇప్పుడు వరకు ఒక్క హాస్పిటల్కి వెళ్ళి ఒక్క ఇంజక్షన్ అయినా వేయించింది. హాస్పిటల్లో చూపించారా? అది మరి లేదు, ఏమీ లేదు. ఏంటమ్మా ఫోన్ చేస్తే మీ బాబు బాగానే ఉన్నాడు అట్లా పడుకోబెట్టడం కాదు. ఆ దెబ్బలు చూడండి, ఆ పేరు నైట్ మొత్తం నిద్రపోయిందా నా కొడుకు? రామకృష్ణ ఏఐఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్న తిరుమలపాలెం మండలం జరిగినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో తెలుగు పండితుడు విద్యార్థులకి మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థుల్ని విచక్షణ రహితంగా కొట్టి విద్యార్థులను గాయపరిచినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం విదితమే. ఇవాళ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఇవాళ సిలబస్ చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడే ముందుగా తను నేర్చుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన నేర్చుకోకుండా, విద్యార్థులు నేర్పకుండా మాక్ టెస్ట్లని, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని పెట్టి విద్యార్థుల పైన తనకున్నటువంటి అహంకారపూరితమైనటువంటి విధిని విద్యార్థుల పైన బెల్ట్తో కొట్టి వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులపై దాడి చేసినటువంటి ఈ ఉపాధ్యాయుడిని తక్షణమే అతను విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల పైన ఒక కక్ష పూర్తి ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ యొక్క గురుకుల పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగు టీచర్ లక్ష్మణ్ రావు పిల్లలకు సుమారు 25 మంది డస్టర్తో కొట్టడం జరిగింది. దాని మీద ఎమ్మడి ఇక్కడికి వచ్చినాం.
అతన్ని తీసుకెళ్లి నైట్ ఎఫ్ఐఆర్ అయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. ఏదైతే సెక్షన్ అవైలబుల్ ఉన్నాయో అన్ని సెక్షన్ అతని మీద కట్టడం జరిగింది. అదే కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది. అతని మీద చర్య తీసుకోమని వాళ్ళు మేము 2 విధాలుగా అతని మీద చర్య తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి లక్ష్మణరావు తెలుగు టీజీటీ 10th క్లాస్ పిల్లల్ని మార్కులు తక్కువ వచ్చినాయి అనే ఉద్దేశంతో కొట్టడం జరిగింది. పిల్లల్ని విపరీతంగా కొట్టడం వల్ల పిల్లలకు వీపులో దద్దులు రావడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసినాం. మా గురుకుల కార్యదర్శి సెక్రటరీ మేడం గారి ఆదేశానుసారం దాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నాం. తదుపరి విచారణ చేసి నిదానితాలు ఏంటి అనేది తెలియజేస్తాం. ఉన్నారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అతన్ని సస్పెండ్ చేసినట్టుగా ప్రకటిస్తుంది. చర్య అది అటువంటి సంఘటన జరగకూడదు. దురదృష్టమైనటువంటి సంఘటన అది. పిల్లల్ని తక్కువ వచ్చినప్పుడు వాళ్ళను మందలించాలి. అవసరమైతే వాళ్ళకు మళ్ళీ టీచర్గా అతని బాధ్యత అర్థం కానటువంటి పాఠాలను మళ్ళీ బోధించాలి. అంతే తప్ప అంత దారుణంగా హింసించడం అనేది అది తప్పు. దాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అతని మీద డిపార్ట్మెంట్ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.